In neurology, when I first joined neurology some 50 plus years ago, most of the conditions were not treatable. Everybody used to say neurologists would make a diagnosis but not treat. But that has changed over last so many. And the most important change was in treatment of so-called degenerative disorders. Degenerative disorders అంటే బ్రెయిన్ లోనే నరాల కణాలు క్షీణిస్తున్నాయి. నరాల కణాలు క్షీణించడం అందరికీ జరుగుతుంది, బట్ ఎట్ ఎ పేస్ స్లోగా అవుతుంది. సో ఇట్ డజంట్ చాలా ఏజ్ వచ్చేదాకా కనపడదు మామూలుగా. అందుకని చాలాసార్లు మనకి డిమెన్షియా వచ్చిందంటే కొంచెం ఏజ్ వల్ల అని అలా అనుకుంటాం. కానీ కొన్ని ఎక్కువ ఎప్పుడైతే ఈ నరాలు క్షీణిస్తాయో దెన్ దట్ విల్ షో ఎఫెక్ట్స్ డిపెండింగ్ ఆన్ ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ ఎఫెక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెమరీ ఏరియా ఎఫెక్ట్ అయిందనుకోండి, దెన్ యూ గెట్ వాట్ ఈస్ కాల్డ్ అల్జైమర్స్ డిసీజ్. అదే మూమెంట్స్ ఎఫెక్ట్ అయితే టిపికల్లీ దాన్ని పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు. ముందు దీన్ని మనకి చాలా ఏళ్ళుగా తెలిసింది. ఐ థింక్ ఈవెన్ సుశ్రుత టైమ్ ఇట్ వాజ్ నోన్. అప్పుడు కంపన వ్యాధి అనేవాళ్ళు. కంపన అంటే ట్రెమర్. అండ్ పార్కిన్సన్స్ ఆల్సో డిస్క్రైబ్డ్ ఇట్ మచ్ లేటర్ in 1800s actually, that when he described it became he wrote one treatise that has become the bible for how Parkinson patient is. కానీ ఒక విధంగా చూస్తే కొంతవరకు మనం ఏజ్ వచ్చే కొద్ది మనం కూడా కొంచెం స్లో అవుతాం. వాట్ వీఆర్ ఎట్ 20 వీఆర్ నాట్ ఎట్ 50, వాట్ వీఆర్ 50 possibly వీఆర్ నాట్ ఎట్ 70 or 75. ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్వేస్ దేర్, బట్ సమ్ మోస్ట్లీ కొంచెం స్లో అవుతాం, షఫల్ చేస్తాం, కొంచెం స్టూప్ అవుతాం. ఇవన్నీ కొంచెం పార్కిన్సన్ లక్షణాలు కూడా. కానీ ఎప్పుడైతే మన డే టు డే యాక్టివిటీ ఎఫెక్ట్ చేస్తాయో దాన్ని పార్కిన్సన్ డిసీజ్ అనొచ్చు. ఎస్పెషలీ కొంచెం ఒకే ఏరియాలో బ్రెయిన్లో ఎప్పుడైతే నరాలు క్షీణిస్తాయో దాన్ని పార్కిన్సన్ డిసీజ్ అంటారు. ఇప్పుడు యాజ్ ఐ సెడ్ కంపన వ్యాధి అంటే ట్రెమర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ పార్కిన్సన్ డిసీజ్. యూజువలీ ఇలా చేయి పెట్టుకున్నా కూడా వణుకుతుంది. కానీ ట్రెమర్కి వేరే రకాల జబ్బులు కూడా ఉన్నాయి. దానికి ఎసెన్షియల్ ట్రెమర్ అంటారు. అది కొంచెం ఫ్యామిలీలో వస్తుంది. పార్కిన్సన్స్ అంత ఫ్యామిలీస్లో అంత స్ట్రాంగ్గా కనపడదు, కొన్నిసార్లు కనపడుతుంది. కానీ యూజువల్గా ఎసెన్షియల్ ట్రెమర్ అనేది ఫ్యామిలీస్లో కనపడుతుంది. దానికి ఏంటంటే ఎక్కువ ట్రెమరే ఉంటుంది, కానీ మనిషి స్లో అవ్వడం అలా ఉండదు. ఏదైనా పట్టుకోపోతే టీ కప్పు పట్టుకుంటే వణుకుతుంది. పార్కిన్సన్లో ఏంటంటే ఏదైనా చేయబోతే అంత వణకదు, మనం ఏదైనా పట్టుకున్నా వణకదు. అదే చెయ్యి ఊరికే ఖాళీగా పెడితే వణుకుతుంది అలా. సో దట్ ఈస్ ది డిఫరెన్స్. కానీ రెండిటికి ఇప్పుడు ట్రీట్మెంట్స్ అనేవి చాలా చేంజ్ వచ్చింది. ఇప్పుడు పార్కిన్సన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు 1966లో ఎల్డోపా అని వచ్చింది. టుడే దట్ ఫార్మ్ స్టిల్ ది గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ట్రీటింగ్ పార్కిన్సన్ డిసీజ్. డయాగ్నోస్ చేసిన తర్వాత కరెక్ట్ డోస్లో, కరెక్ట్ మోతాదులో, కరెక్ట్ టైంలో ఎలా ఇవ్వాలో ఇస్తే చాలా మటుకు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు మనం మనిషిని లాగొచ్చు, చెయ్యొచ్చు, ఎలా చేయొచ్చు మనం మామూలుగా పని చేసుకోవడానికి అలా. కానీ దానికి డాక్టర్కి ఓపిక కావాలి, పేషెంట్కి ఓపిక కావాలి. రెండు విధాలు. అంటే ఎప్పుడైతే ఇద్దరు కలిసి కట్టుగా పనిచేస్తే చాలా మటుకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అండ్ యూ విల్ ఫీల్ మచ్ బెటర్. కానీ ఇదంతా కరెక్ట్ డోస్ వాడటం, దానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే కొంచెం మార్చుకోవడం, దాన్ని ఇంకో మందుకు మార్చడం, ఇవన్నీ అవసరం ఉంటుంది. ఇది టైం అయ్యే కొలది అవసరం ఎక్కువ అవుతుంది. అందుకని ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు ఇన్ ఎడిషన్ టు మెడిసిన్ వాట్ ఎల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 40 years డిబిఎస్ అండ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేస్తారు. అది పెట్టి దట్ పేస్ మేకర్ పెడతారు. సో దట్ యూ కెన్ అడ్జస్ట్, మనం ఎంత అవసరం ఉందో దాన్ని బట్టి మనం పెంచవచ్చు, తగ్గించవచ్చు, మూమెంట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దాన్ని దట్స్ వై డిబిఎస్ ఈస్ గోయింగ్ ఆన్ లాస్ట్ 40 years. ఇట్ వాస్ స్టార్టెడ్ బై జెంటల్మెన్ కాల్డ్ బెనబెడ్. 87లో మొదలెట్టారు. ఇప్పటికి చాలా జరిగినాయి, చాలా పేషెంట్లు దానివల్ల లాభం పొందారు. కానీ ప్రతి వాళ్ళకి డిబిఎస్ కొన్నిసార్లు చేయలేకపోతాం. అందుకని అలాంటి వాళ్ళకి ఇంకేం చేయొచ్చు, ఎందుకంటే సర్జరీ చేయాలంటే పీపుల్ ఆర్ స్కేర్డ్. ఎందుకు ఇంత మెదడు ఓపెన్ చేయాలా, లేకపోతే ఈ హోల్ వేయాలి, ఇవన్నీ చేయాలని. బట్ నౌ ఈ మధ్య ఏంటంటే కొత్త పరికరం కూడా వచ్చింది. వితౌట్ సర్జరీ కూడా యూ కెన్ డైరెక్ట్లీ అల్ట్రాసౌండ్ తోటి కొంచెం లీజన్ చేసి
తగ్గించవచ్చు. ఇవన్నీ ఏంటంటే కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత. కానీ ముందు ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గివ్ ప్రాపర్ understand whether it is pure Parkinson's disease or not, and use medicine accordingly, which is some people will, this medicine may suit better than the other. అలా మార్చుకొని మేనేజ్ చేస్తే చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అందరిలో ఇప్పుడు పార్కిన్సన్స్ డిసీజ్ ఉందంటే కొంచెం డాక్టర్తో పరిచయం ఉండాలి, రెగ్యులర్గా మాట్లాడాలి, రెగ్యులర్గా నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పాలి. చేస్తే మనకు లాభం కలుగుతుంది. అది మీరు చాలాసార్లు నేనేమంటానంటే మన పేషెంట్లు ఇండియాలో క్వశ్చన్ అడగడానికి భయపడతారు డాక్టర్ని. తప్పది, అడగాలి. మీరు వచ్చి డాక్టర్ని కలిసినప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పాలా, చెయ్యాలా, తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ డాక్టర్కి ఉంది, చెయ్యాల్సి. అలా చేస్తే మనకి చాలా మటుకు లాభం కలుగుతుంది. బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్స్ లేకల్లా ఈ న్యూరలాజికల్ డిపార్ట్మెంట్ వచ్చే డిసీజెస్ లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా కాకుండా మనం ఈ జబ్బులతో ఉన్నప్పుడు బయట సొసైటీలోకి వెళ్ళి మనం ఒక పార్టీలో పార్టిసిపేట్ చేయాలన్నా, ఒక పెళ్లిళ్ళలో పార్టిసిపేట్ చేయాలన్నా, ఒక గ్యాదరింగ్ లో పార్టిసిపేట్ చేయాలన్నా ఒక రకమైన ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి ట్రెమర్స్ వస్తూ, తర్వాత నడుస్తా సరిగా లేక, తర్వాత పెరాలసిస్ ఉండి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలి. అంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని అంత మనం అనుభవించాల్సినంత అనుభవించకుండా పోతాం. కానీ ఇప్పుడు ఏమైందంటే సైంటిస్టులు, ఆల్ ది పీపుల్ బాగా రీసెర్చ్ చేసి వీళ్ళందరికీ ఎలాగా మనం క్వాలిటీని ప్రొవైడ్ చేయాలి, ఆ క్వాలిటీని ప్రొవైడ్ చేసేదంటూ ఏ విధంగా మనం చేయాలి అనే ఉద్దేశంతో రకరకాల ట్రీట్మెంట్లు మనం కనిపెడుతున్నాం. దాంట్లో ముఖ్యంగా మీరు వీడియోలో చూసింది మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. అది మనం కిమ్స్ హాస్పిటల్ ఇలా బాధపడే ప్రతి పేషెంట్ కి కూడా క్వాలిటీగా వాళ్ళు బ్రతికేదానికి ఏ విధంగా చేయాలనే ప్రతిరోజు ఆలోచిస్తూ మేనేజ్మెంట్ కానీ, డాక్టర్స్ కానీ, కిమ్స్ లో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా పేషెంట్ల కొరకు వర్క్ చేస్తా ఉన్నాం. దాంట్లో ప్రమేయంగా మన ఇండియాలోనే సెకండ్ మిషన్ గా దీన్ని మనం తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టాము. చాలా మంది ఇప్పటికి ఆల్రెడీ ఒక 8 మందికి కంప్లీట్ గా ట్రీట్ చేసాం. వాళ్ళు ఆ మిషన్ లోకి వెళ్ళేటప్పుడు చాలా బాధలతో, ట్రెమర్స్ తో, రాయలేక, మంచినీళ్ళు తాగలేక ఇవన్నీ ఉన్నోళ్ళు ఆ మిషన్ లో నుంచి బయటికి రాగానే ఇవన్నీ మళ్ళా చేయటం మొదలెట్టారు. అంటే అప్పటి నుంచి వాళ్ళకి లైఫ్, ఇందాక మీరు చూసిన ఒక చిన్న అతను 28 years, అతనికి పెళ్లి కాలేదు, టీచర్ గా ఉంటే టీచర్ పోస్ట్ రాలా, ఎందుకంటే రాయాలంటే బోర్డు మీద రాయలేకపోతున్నాడు, చెప్పాలన్నా కూడా సరిగా చెప్పలేకపోతున్నాడు, పెళ్లి కూడా కాల ఎందుకంటే యంగ్ పిల్ల. ఇవన్నీ తెలిసి ఇది రాగానే నాకు ఏదైతే ఏమైంది నా లైఫ్ బాగా ఉండాలని చెప్పి ముందు వచ్చి అది చేయించుకున్నాడు. ఫస్ట్ పేషెంట్ బ్రహ్మాండంగా రికవర్ అయ్యి ఇప్పుడు టీచర్ జాబ్ చేస్తున్నాడు, చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. అలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ప్రతి ఒక్కరికి, ప్రతి పేషెంట్కి మనం ఇవ్వాలని కిమ్స్ తాతలాడుతుంటుంది. దానికి మనం తీసుకొచ్చేస్తుంటాం. దీంట్లో ముఖ్యంగా కూడా మనం 2 రకాలు, ఒకటి ఈ విధంగా చెయ్యాలి అని అన్నప్పుడు ఇంత పెద్ద ఎక్విప్మెంట్ మనం తెచ్చినప్పుడు కొంత కాస్ట్ కూడా ఉంటుంది. కానీ ఆ కాస్ట్ వర్సెస్ మనకున్న జబ్బు అనే దాన్ని మనం చూసుకుంటే దాంట్లో చాలా బెనిఫిట్ మనకు వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఈ పార్కిన్సన్స్ డే, ఈ పార్కిన్సన్స్ మంత్లో మీరు ఎవరైనా చేయించుకోవాలి అనేది ఉంటే దాని కాస్ట్ చాలా ఎక్కువైనా మామూలుగా 25 lakhs అవుతుంది. ఒక సైడ్ చేయాలంటే, రెండో సైడ్ చేయాలంటే, 2 సైడ్లు కనుక ఉంటే దాన్ని 2 times గా చేసి దాన్ని ఇంకా తగ్గిస్తారు. అలాంటిది ఈ మంత్లో ఎవరైనా మీరు వచ్చి చేయించుకోవాలి అని అనుకుంటే మా డాక్టర్లు దాన్ని కనుక చూసి వీళ్ళకి 100% డెఫినెట్గా క్యూర్ అవుతుందని అంటే ఫైనాన్స్ అనేది మీ మధ్యలో రాకుండా ట్రీట్ చేసేదానికి నేను హెల్ప్ చేస్తా. అది ఈ ఒక్క నెల వరకే. The first most important symptom is tremor, shaking, vanakadam, what we call in Telugu. And this is a resting tremor. Anybody can have tremor. When we are anxious, when we are worried, when we are fearful, we can have tremor. But this is not that tremor. This is a resting tremor. And it is usually only in one hand to start with. Sometimes patient notices it himself. Sometimes the family notices it. Sometimes the friends notice it. Many times patient doesn't notice it. But the daughter sees that he is sitting on the sofa and his hand is moving on one side. And slowly it can go to the other side or it can go to the leg. But most important signature, the sign of Parkinson's disease is rest tremor. Sometimes when they are walking, you can see them from back, the hand will be moving like that.
at this time, this patient is probably having Parkinson's disease. That is one symptom. Symptom number one, tremor or vankadam. Second important is slowness. They become very slow. And slow, we call it in medical terminology, we call it bradykinesia, which means it takes them time to do all their usual activities. Normally, he would eat food in 10 minutes. Now it takes him 20 minutes. Normally, he would take a bath in 5 minutes. Now it takes him 10 minutes. For wearing clothes, it would take him 3 minutes. Now it takes him 6 minutes. So slowness or bradykinesia. For everything, he's slow. That is second thing. Many times patients don't even tell you. You have to ask them. When a patient with tremor comes to us as doctors, we ask him, has he become slow? The whole family says, yes, he has become slow. Because it is so gradual, so slow that patients don't even notice or complain about it. The third thing after the tremor and slowness is rigidity. Rigidity means stiffness. And this stiffness also can be to start with only on one side, or it can eventually go to both sides. So if you see a patient of Parkinson's disease, he's not moving one side. Normally when we walk, our hand moves like this. So that is because of stiffness. If you take their hand and move it, you will see that it is stiff. And this stiffness is not only in the hands and arms. This stiffness involves the face also. So normally when we laugh, we have facial expression. When we are happy, we laugh. When we are sad, we cry. From the face, you can see what is going in the mind of the person. But because of this stiffness of the muscles of the face, they lose the facial expression. We call it mask-like face. He's looking just like as if he's staring at you. Even though he is happy, his smile cannot be seen, as if he's wearing a mask. And those of you who have the relations of Parkinson, you must have noticed it. You must be seeing it every day. So that is the slowness and the rigidity, which I said. And the last stage, the final stage, is when a person loses balance and then he falls, he trips, he falls. But that is the last stage. Usually it doesn't happen early. Now, this is the usual Parkinson. This is what. But sometimes Parkinson disease can be very tricky. It can just come with pains and aches and all. And patient may not, even though he is having these symptoms, but he may not as himself note, right? సొసైటీలో ఇబ్బంది అనిపిస్తుంది, బట్ దట్ ఈస్ లీస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. స్టిఫ్నెస్, స్లోనెస్, దీస్ ఆర్ ద టూ మేజర్ ప్రాబ్లమ్. స్లో అయిపోవడం, పని చేయడం కష్టం ఉండడం, అప్పుడు మనం టాబ్లెట్ వాడాలి. ఎందుకు టాబ్లెట్ ఫస్ట్ నుంచే వాడచ్చు కదా? ప్రాబ్లం ఏంటంటే పార్కిన్సన్స్ డిసీజ్ లో బ్రెయిన్ లో డోపమిన్ అని కెమికల్ తగ్గుతుంది. మనం ఇది బయట నుంచి కెమికల్ ఇస్తున్నాం. అందుకొరకే మన బాడీలో ఎలా కరెక్ట్ గా ఎవ్రీ టైం సేమ్ డోస్ ఉంటుందో అలా మనం ఎప్పుడు ఇయ్యలేము. డోస్ ఎక్కువ ఉంటుంది, మనం టాబ్లెట్ ఇవ్వంగానే ఒక హాఫ్ అన్ అవర్ లో డోస్ హై అవుతుంది, మెల్లగా తగ్గిపోతుంది. దేర్ఫోర్ ఇది ఆ డోస్ ఎక్కువ తక్కువలో మనకు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కాంప్లికేషన్స్ వస్తాయి. 5 years డౌన్, 6 years డౌన్. అందుకొరకే మనం టాబ్లెట్ ఎప్పుడు అవసరం, వెన్ ఈజ్ ఎఫెక్టింగ్ అస్. మామూలు వణుకుకి ఓకే, ఇట్ మే బి ఎ సోషల్ ప్రాబ్లం, బట్ స్టిఫ్నెస్ ఉన్నప్పుడే టాబ్లెట్ వాడాలి. ఎంత టాబ్లెట్ వాడాలి? మేము ఏం చూస్తామంటే ఒక పేషెంట్స్ వస్తారు, హాఫ్ టాబ్లెట్ వన్స్ అ డే, హాఫ్ టాబ్లెట్ 2 times. ఏ డోస్ తోని మనం యాక్టివ్ ఉంటాము? మినిమం సిండోపా ప్లస్ అని వాడేది అయితే సిండోపా 125 టాబ్లెట్ డైలీ మినిమం 3 times వాడాలి. అండ్ యాజ్ ద టైమ్ గోసెస్ డోపమిన్ కెమికల్ ఇంకా తగ్గుతుంటది. అప్పుడు మన డోస్ కొంచెం అడ్జస్ట్ చేయాలి, పెంచుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? ఎంప్టీ స్టమక్ తీసుకోవాలి. టాబ్లెట్ మనం ఫుడ్ తీసుకునే 40 minutes ముందు తీసుకోవాలి, లేక ఫుడ్ తర్వాత 2 hours తర్వాత తీసుకోవాలి. పొట్టలో ఫుడ్ ఉన్నప్పుడు టాబ్లెట్ పని చేయదు. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్. అండ్ ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ కానీ ఫ్యాటీ ఫుడ్, అది కూడా మన టాబ్లెట్ అబ్జార్ప్షన్ ని తగ్గిస్తుంది. సెకండ్ ఏంటంటే ఈ టాబ్లెట్ మనం కంటిన్యూ వాడుతూ ఉంటే కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఈ టాబ్లెట్ తోని విటమిన్ B12 తగ్గే అవకాశాలు ఉంటుంది. అందుకొరకే కొందరు కాళ్ళలో తిమ్మిళ్ళు ఉన్నాయా అది మనం చూసుకోవాలి. థర్డ్, పీరియాడికలీ ఇయర్లీ వన్స్ లివర్ ఎలా ఉందో అది చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకుంటే లివోడోపా అండ్ కార్బిడోర్, దట్ ఈస్ అ సిండోపా, దట్ ఈస్ అ వండర్ డ్రగ్. అండ్ పార్కిన్సన్స్ పేషెంట్ ఇనిషియల్ 3 to 4 years ఇట్ వర్క్స్ లైక్ మ్యాజిక్. దట్ అలాగే వాట్ వీ ట్రై టు డూ, వీ ట్రై టు కీప్ ఇట్ అట్ 1 drug. కానీ టైం వెళ్తుంటే వాట్ వీ సీ, డ్రగ్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది,
3 drugs నుంచి 4 drugs, 4 drugs నుంచి 5 drugs, అండ్ దాంతో పాటు కొత్త ప్రాబ్లం మొదలవుతుంది. సడన్ గా టాబ్లెట్ పనిచేయడం ఆగిపోతుంది, సడన్ గా ఎక్కువ మూమెంట్స్, దాన్ని మనం డిస్కైనేసిస్ అంటాం, డాన్సింగ్ మూమెంట్స్ అవన్నీ ఎక్కువ వస్తాయి. అప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేయాలి? అప్పుడు జాగ్రత్తగా సిండోపా డోస్ హాఫ్ టాబ్లెట్ లేకపోతే సిఆర్ఎన్ ప్రిపరేషన్ ఉంటుంది, కంట్రోల్ రిలీజ్ ప్రిపరేషన్. దాంతో పాటు కొత్త డ్రగ్స్, డోపమిన్ అగోనిస్ట్ అని అంటారు, దాన్ని ప్రామిపెక్స్ కానీ రోపార్క్ టాబ్లెట్, ఒక్కొక్క టాబ్లెట్ యాడ్ చేస్తాం. ఇంకా 5 years 6 years డౌన్ ద లైన్ నడక ఇబ్బంది మొదలవుతుంది, అప్పుడు కొత్త టాబ్లెట్స్ ఉంటాయి, అమాంటిడిన్ అని, ఈ టాబ్లెట్స్ యాడ్ చేస్తాం. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ దిస్, ఎంత మనం టాబ్లెట్స్ పెంచుకుంటూ పోతామో అంత ఈజీగా మనకు రెస్పాన్స్ రాదు. దెన్ దిస్ న్యూ వెదర్ దేర్ ఇస్ అ నీడ్ ఫర్ సర్జరీ, అప్పుడు మనం చూసుకోవాలి, రైట్? ఎప్పుడు వాట్ ఈస్ ద టైమ్, వెన్ ఈస్ ద కరెక్ట్ టైమ్ when a Parkinson's patient should think about either DBS or focused ultrasound? Normally 4 years. 4 years జబ్బు ఉన్న తర్వాత అప్పుడు మనం ఈ వేరే కొత్త టెక్నాలజీ ట్రీట్మెంట్స్ ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా చూసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో గుడ్ ఆప్షన్. కొందరు మా పేషెంట్స్ ఎలా ఉన్నారంటే సిండోపా టాబ్లెట్ మొత్తం ఆపేసి ఆ అపోమార్ఫిన్ పంప్ మీదనే ఉన్నారు. Therefore, yes, there are many medicines for Parkinson's disease. In that, Syndopa is the most important disease, most important drug. Vere drugs danki supporting drugs untai, and as the requirement of the drug increases, definitely surgery is a good option. So Parkinson disease గురించి ఇప్పుడు మాట్లాడారు కాబట్టి నేను మళ్ళీ మాట్లాడను, కానీ దీని వెనకాల ఉండే ఈ నాన్ మోటార్ మేనిఫెస్టేషన్స్ వీటికి కూడా అటాచ్ అయి ఉంటాయి, అందుకని ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. పార్కిన్సన్ డిసీజ్ వచ్చే లోపలే మనకి కొన్ని లక్షణాలు, ఎస్ ఐఎమ్ ది పైలట్ రన్నర్, మీ ముందు నేను పరిగెడుతున్నానని చూపిస్తాయి. అది దాదాపు ఈ గ్రాఫ్ ప్రకారం చూడండి, 20 ఏళ్ల ముందుగానే మనిషిలో మలబద్ధకం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మలబద్ధకం వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి వస్తుందని కాదు, కానీ తరచి చూస్తే ఖచ్చితంగా మలబద్ధకమే ఒక రకమైన నాన్ మోటార్ మేనిఫెస్టేషన్ అని కనిపిస్తుంది. తర్వాత ఇంకొక కొంచెం యాజ్ వి ప్రోగ్రెస్ స్లీప్ డిజార్డర్స్, చాలా మందికి నిద్రలేమి, తర్వాత మర్నాడి నిద్రలేమితోటి వచ్చే కొన్ని లక్షణాలు అంటే సరిగ్గా పని చేసుకోలేకపోవడం, ఫెటీగు, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇంకా కొంచెం ముందుకు నడిస్తే నొప్పులు అవన్నీ, ఫెటీగు, ఈజీగా అలసిపోవడం. తర్వాత ఆ పర్టికులర్ పర్సన్లో పార్కిన్సన్ లక్షణాలు స్టార్ట్ అవుతాయి. తర్వాత సెన్స్ ఆఫ్ స్మెల్, ఇది కూడా ఒక స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లో మనం అబ్జర్వ్ చేస్తాము. ఏంటంటే సడన్గా పర్టికులర్ ఈ స్మెల్స్ మనకు వెంటనే ఆగ్రహించకపోవచ్చు. అంటే మాడు వాసన ఎస్పెషలీ వెరీ డేంజరస్. పక్కన చుట్టుపక్కల ఎక్కడైనా మంటలు అవి ఉన్నప్పుడు మనకి ఈ వాసనలు రాకపోతే కనుక ఆ ఏరియాలోనే ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది డేంజర్. మనం యాక్చువల్గా విత్ రిఫ్లెక్స్ వీ షుడ్ రన్ అవే. అట్లాంటిది ఒక హౌస్ వైఫ్ వంట చేస్తున్నారు, ఆ పర్టికులర్ వంటకు సంబంధించిన స్మెల్ లేకపోతే డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి స్పాయిల్డ్. సో ఇట్లాంటివన్నీ కూడా ఇంపార్టెంట్, వాళ్ళని హ్యాబిచుయేట్ చేసి ఇంప్రూవ్ చేయొచ్చు. సో కమింగ్ టు వెరీ ఇంపార్టెంట్ న్యూరోసైకియాట్రిక్ సిమ్టమ్స్, దీనిలో ఆందోళన ఒకటి, కృంగుబాటు ఒకటి. అగైన్ ఆందోళన డిసీజ్ పరంగా రావచ్చు అండ్ మెడిసిన్స్ వల్ల కూడా ఇనీషియల్గా రావచ్చు. సో కృంగుబాటు అనేది మాత్రం అందరూ ఎక్స్పీరియన్స్ చేసేది. సో దీని గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుస్తుంది.